అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వ హిందూ పరిషత్ భారతదేశంలో ఈ పేరు తెలియని వారుండరు. 6 దశాబ్దాల నుంచి ఓవైపు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, మరోవైపు బీజేపీ పటిష్టత కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న సంస్థ. బీజేపీ అధికారంలోకి రావడం వెనుక విశ్వ హిందూ పరిషత్ కృషి మరువలేనిది. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి విశ్వ హిందూ పరిషత్ సంస్థ తన జాతీయ ట్రస్టీగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ను ఎంపిక చేయడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్వారా ఉపయోగపడినటువంటి దేవుడు లాంటి వ్యక్తి డాక్టర్ అచ్యుత్ బాబు గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, నా గురుతుల్యులు చిగురుపాటి వరప్రసాద్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి విజయ్ కుమార్ రాజు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి లైన్ సభ్యుడికి నా నమస్కారాలు. ఈనాడు నుంచి చిగురుపాటి గారు ఈ జిల్లా గురించి కానీ, మల్టిపుల్ గురించి కానీ ఎన్నో చక్కటి విషయాలు, అట్లాగే మన లీడర్స్ చేసిన కంట్రిబ్యూషన్లు కానివ్వండి, మిగిలిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో అట్లాగే ఈ మల్టిపుల్లో కానీ, దేశంలో కానీ మొట్టమొదటి చిగురుపాటి వరప్రసాద్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో దానిలో మన జిల్లాలో ఆయనకు అవసరమైన టైంలో మెంబర్షిప్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా సరే అర్ధరాత్రి పూట ఆయన అనుకున్నట్టు చేసి పెట్టాం మనం. అటువంటి మన సొంత వ్యక్తి ఆ స్థాయికి వెళ్లారంటే నిజంగా చాలా ఆనందపడుతున్న క్షణాలు. ఎంతో మందిని కాదని విహెచ్పి పెద్దలు పుట్టగుంటను తమ జాతీయ ట్రస్టీగా ఎంచుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పన్నాండేజీ విజయవాడలోని పుట్టగుంట నివాసానికి వచ్చి మరీ తమతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి ద్వారా ఉపయోగపడినటువంటి దేవుడు లాంటి వ్యక్తి డాక్టర్ అచ్యుత్ బాబు గారు. 2 దశాబ్దాలకు పైగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న పుట్టగుంట గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సొంత ట్రస్ట్ ద్వారా 30 ఏళ్ల నుంచి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కరోనా టైంలో ఆయన చేసిన సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కేవలం సామాజిక సేవలకు మాత్రమే పరిమితం కాకుండా కాలినడకన బెజవాడ దుర్గగుడికి వెళ్లి లక్షలాది మంది భవానీ భక్తులకు 15 ఏళ్ల నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి కూరగాయలు, దేవాలయాలకు భారీ విరాళాలు ఇవ్వడం, తరచూ సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గో సంరక్షణ లాంటి నిరంతర సేవలు చేస్తున్నారాయన. మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అత్యంత పటిష్టంగా ఉన్న ఈ టైంలో విహెచ్పిలో, అది జాతీయ స్థాయిలో పదవి అంటే ప్రముఖులు క్యూ కడతారు. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినంత మాత్రాన విశ్వ హిందూ పరిషత్ కీలకమైన పదవి కట్టబెట్టేస్తుందా అంటే కాదు. లేక డబ్బు ప్రాతిపదికన పదవిచ్చారా అంటే అది కాదు. ఎందుకంటే పుట్టగుంట సతీష్ కుమార్ కంటే డబ్బు పలుకుబడి ఉన్నవారు రాష్ట్రంలో చాలామందే ఉన్నారు. అందుకే విహెచ్పి అంత ఆషామాషిగా నిర్ణయం తీసుకోలేదు. అన్ని కోణాల్లో జల్లెడ పట్టి మరీ పుట్టగుంట సతీష్ కుమార్ను తమ జాతీయ ట్రస్టీగా ప్రకటించింది. త్వరలో విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం సభ నిర్వహణలో సతీష్ కుమార్ సేవలను విహెచ్పి వినియోగించుకోనుంది. మొత్తానికి ఒకప్పుడు పుట్టగుంట సతీష్ కుమార్ టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వెతుక్కుంటూ వచ్చిన ఆసక్తి చూపని పుట్టగుంట ఇప్పుడు విహెచ్పిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.